హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళైతే నేను నా అనదర్ డే రొటీన్ వీడియో అనేది మీతో షేర్ చేస్తాను. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ మార్నింగ్ అయితే ముగ్గుతో స్టార్ట్ చేశాను. ముగ్గు అయితే వేసానండి. ఇలా కలువలతో అయితే ఇలా చక్కగా ముగ్గు అయితే వేసాను. ప్రతిరోజు మారుతూనే ఉంటుంది మనకి. ప్రతి ఉదయం కొత్త ఉదయంలాగే ఉండాలి. అలాగే ఉదయాన్నే వెలుగులు నింపుతూ వచ్చే సూర్యుడిలాగా మన జీవితంలో కూడా అంటే ఆ రోజు మనకి కూడా కొంచెం మంచి జరగాలని, అలాగే ఇంకా బాగా ప్రార్థించే శక్తి సామర్థ్యాలు కూడా మనకి ఇమ్మని చెప్పి ఒక చిన్న నమస్కారం అయితే చేసుకోవాలి. పూజ అయితే అయ్యిందండి. చూసారు కదా, ఉదయాన్నే ముగ్గు పూజ ఇవైతే కంపల్సరీ. మీరు కూడా అలాగే ఉదయాన్నే ఒక చిన్న దీపం, ఒక ముగ్గు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటానండి, ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే మంచి మాల అయితే తీసుకొచ్చారు మా వారు, ఆయనే వేశారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫుల్గా ఇలా అనమాట, ఫ్రూట్స్ అంబలి ఇవేనండి. వారంలో ఒక్కసారైనా సరే ఇలా ఫ్రూట్స్ అంబలి, ఇంకంటే వేరే ఏమీ ఉడకబెట్టినవి ఇంకేం చేయను. అంటే అంబలి కాకుండా ఇంకా మామూలు టిఫిన్స్ ఏం చేయట్లేదు. అప్పుడప్పుడు ఇలా కూడా అలవాటు చేస్తూ ఉంటాను కదా. ఇవాళ అయితే ఇలా, ఇంక ఇవాళ వారం కాబట్టి కుకింగ్ కూడా కొంచెం పెద్దగా ఏం చేయలేదు. నేను నార్మల్గా పప్పు అలాగే గోంగూర పెట్టేశాను, కాకరకాయ ఫ్రై చేశానండి. ఇంకా రెసిపీస్ అనేవి షేర్ చేయట్లేదు, సింపుల్గా అయిపోయింది వంట కూడా ఇవాళ. అందుకని చెప్పి నేను ఇక్కడ కొంచెం స్నాక్స్ చేద్దామని చెప్పి వీళ్ళకైతే లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి ఎదిగొచ్చిన ఆడపిల్లలు ఉన్నా లేదా మనకైనా సరే పీరియడ్స్లో బ్యాక్ పెయిన్ రాకుండా, అలాగే నడుముకి మంచి బలం అండి నువ్వులు అనేవి. ఈ నువ్వులతో లడ్డు చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా స్వీట్ అడిగారు అనమాట. ఎప్పుడు నేను హాట్ చేస్తూ ఉంటాను కదా, లడ్డు ఏదైనా చేయమ్మా అని అడిగారు. సరే ఇంకా ఇదైతే మంచిది కదా అని చెప్పి ఇక్కడ నువ్వులైతే ఒక కప్ తీసుకున్నాను నేను. ఒక పెద్ద కప్తో కొంచెం ఇక్కడ ఎండు కొబ్బరి అనేది కట్ చేశానండి. ఇది కూడా వేసి కొంచెం రోస్ట్ చేశాను. ఇవి లడ్డూలు పాకం పట్టి కూడా చేసుకోవచ్చు. అయితే నేను పాకం ఏం పట్టనండి, ఎందుకంటే ఎక్కువ డేస్ నిలవ ఉండేలా నేను ఏం చేయను. ఒక 4-5 రోజుల మట్టికి మాత్రమే చేస్తాను కాబట్టి నేను పాకం పట్టడం లేదు. ఇలాగా ఒక పావు కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు నువ్వులకి. అంటే ఇది కొంచెం స్వీట్ ఎక్కువే ఉంటుందండి, అందుకే నేను అంతే తీసుకున్నాను. ఒక 2 యాలకులు వేసి ఒక్కసారి ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేస్తున్నాను. అంతే, ఈజీ. మనకి 2 నిమిషాలు కూడా పట్టదేమో. ఇవి చక్కగా చేతికి నెయ్యి రాసుకుని కొంచెం ఉండల్లా చుట్టేస్తాను. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టానండి. ఈలోపు నేను ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి తీసుకుని ఇలా మనకి డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, ఈ పౌడర్ అనేది తీసుకున్నాను 2 కప్స్. ఇది బాగా రోస్ట్ చేయాలి. ఇంకా పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యింది కదండి, స్నాక్స్ అయితే పెట్టవలసి వస్తుంది. నేను లేస్లు, కుర్కురేలు, మ్యాగీలు ఇలాంటివి చాలా నాళ్ళు అయిందనమాట నేను పెట్టి. అసలు పెట్టనండి అవి ప్యాకెట్ ఫుడ్ అనేది. ఎప్పుడైనా ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అంటే తప్పదు కదా, పిల్లలప్పుడు ఇంకా వాళ్ళదనమాట టైం అప్పుడేమో. కానీ ఇలా ఇంట్లో ఉన్నంతసేపు అయితే మాత్రం నేను ఇంటి ఫుడ్ చేసి ఇవ్వడానికే చూస్తాను. అందుకే వాళ్ళైతే ఈ లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు బయట వస్తున్న న్యూస్లు వింటుంటే మనకి నిజంగా మతిపోతుంది కదండి. అది ఏది తిన్నా మంచిది కాదంటున్నారు. ఇంక ఇవన్నీ ఎందుకు, చక్కగా మనం ఇంట్లోనే చేసి పెడితే ఇంకా గొడవే ఉండదు. నేను ఏవి లేకపోతే ఒకవేళ పల్లీలు ఫ్రై చేసేసి ఇస్తానన్నమాట. లేదంటే కనుక జీడిపప్పు ఫ్రై చేసేసి కొంచెం నేతిలో అది కూడా ఇస్తాను, ఇష్టంగా తింటాను. మన పిల్లల కోసం మనమే చేయాలి కాబట్టి ఎవరు వచ్చి చేయాలి కాబట్టి ఇలా ఇంట్లోనే సింపుల్గా అయిపోయి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. స్నాక్స్కే కదా. ఇది ఎంతో టైం పట్టలేదండి, ఒక పావుగంట పట్టింది నాకు అంతే. ఇంకోండి ఇది బాగా వేగిపోయిన తర్వాత నేను కొంచెం పాలు కూడా యాడ్ చేశాను. ఒక కప్పు పాలు అయితే యాడ్ చేశానండి, కప్పున్నర వరకు. అంటే మనకి కలుపుతుంటే తెలిసిపోతుంది. దాంట్లోకి పంచదార సరిపోయినంత వేసాను. ఒక పావు కప్పు పంచదార కూడా వేసి బాగా దగ్గర పడే వరకు అది కలిపాను అనమాట. అది కూడా చల్లారిన తర్వాత ఇలా ఉండలైతే చుట్టేస్తాను. ఇంకోండి ఇలా బాల్స్ లాగా చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా ఇందులో ఎడిషన్గా మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే పంచదార కలపక ముందు చాలా బాగుంటుందండి, ఇంకా కమ్మగా ఉంటాయి అన్నమాట. అయితే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను కాబట్టి ఇంకా మిల్క్ పౌడర్ అదేమీ యాడ్ చేయలేదు. ఇలా పైన మళ్ళీ కొంచెం కోటింగ్ ఇద్దామని డ్రై కోకోనట్ పౌడర్లో ఇలా బాల్స్ ఇలాగా డిప్ చేశానండి. చూసారు కదా, మంచిగా చాలా డెలీషియస్గా ఉన్నాయన్నమాట. అవైతే వెంటనే తిన్నారు, ఎందుకంటే పంచదార వేశాను కదా, ఇష్టంగా ఉంటాయి బాగా. ఇంకా నువ్వుల లడ్డూలు అయితే మనకి ఒక 1 వీక్ వరకు ఉంటాయండి. ఇవి లడ్డూలు అయితే మనకి ఒక 4 డేస్ దాకా ఉంటాయి, ఎందుకంటే పాలు వేసాం కదా, బయట పెడిన 4 డేస్ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఉంటాయి ఒక 10 డేస్ వరకు. ఇంకా ఇవి చుట్టడం అయిపోయింది, ఇవన్నీ కూడా పక్కన పెట్టేశాను. ఇంకా ప్లాంట్స్కి వాటరింగ్ చేద్దామని చెప్పి ఈవినింగ్ కాస్త పైకి వచ్చాను. చూసారు కదా, మళ్ళీ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయినాయి. గులాబీలు బాగా వస్తున్నాయి కదండి.
కానీ కొన్ని మొక్కలు అయితే గులాబీ మొక్కలు మొన్న ఫిబ్రవరిలో మేము ఊరు వెళ్ళాం కదా అరుణాచలం ఇవన్నీ, అప్పుడు కొన్ని మొక్కలు అయితే పోయినాయండి. అంటే అప్పుడు కొంచెం పోయినాయి, వాటిని ఇది చేసినా కూడా ఇంకా అవ్వలేదన్నమాట. అవి మొన్నే తీసేసాం. ఇంకా కుండీలు అవి ఖాళీ అయినాయి కదా, వాటిలో టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసామన్నమాట. ఇంకా గార్డెన్ అయితే బాగుంటుంది. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి నెమ్మదిగా బాగుంటుంది. ఇంకా పైన పువ్వులు కూడా కట్ చేసుకుని వచ్చేసానండి. జాజి పూలు మంచిగా వస్తున్నాయి. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందండి. వాళ్ళ కొంచెం చినుకులు పడుతున్నాయి. సరే అని చెప్పి ఇంకా కిందకు వచ్చేసాము. ఇంకా చల్లబడింది కదా, కొంచెం టీ తాగాలని అనిపించింది. అందుకే కొంచెం టీ పెట్టుకుని అయితే అలా సోఫాలో కూర్చొని బయట మంచిగా గాలి వస్తుంటే టీ తాగుతున్నాను అనమాట. అలాగే ఇప్పుడు వీడియోస్ అనేవి కొంచెం పుషప్ అవుతున్నాయి కదండి. పాత వాళ్ళకైతే తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు కదా. మాది రెంటెడ్ హౌస్ అనమాట. ఓన్ హౌస్ అని కామెంట్ చేస్తున్నారు అనమాట చాలామంది. కాదండి, నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. అయితే ఒకటే అంటే అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇన్ని అంతగా మొక్కలు పెట్టుకున్నాను అనుకుంటారు. ఇప్పుడు మనం నేటివ్ వేరు, నేటివ్ ప్లేస్ వేరు. కానీ మనం మన హస్బెండ్ జాబ్స్ వల్ల లేదంటే వేరే వేరే కారణాల వల్ల వేరే వేరే చోట ఉండవలసి వస్తుంది. అప్పుడు అన్ని చోట్ల మనకి ఓన్ హౌసే ఉండాలని ఉండదు కదా. కాబట్టి అందుకే రెంటెడ్ హౌస్లో ఉంటాము. అయితే మనం అడ్జస్ట్ అవ్వకుండా మనకి నచ్చినట్టుగా ఉండేదే ముందుగా మనం చూసి తీసుకుంటే సరిపోతుందండి. స్కూల్కి దగ్గరగా ఉందామని చెప్పి కొంచెం లాంగ్ వచ్చని చెప్పాలంటే, అసలు నాకు ఇప్పుడు సిటీలోకి వెళ్ళాలంటే ఎంత దూరంలా అనిపిస్తుందో. కానీ మరి ఇంకా తప్పదు కదా, స్కూల్స్కి దగ్గరగా ఉండాలి, పిల్లలకి ఎక్కువ టైము జర్నీ ఉండకూడదని చెప్పి మేము ఇలా అయితే వచ్చాము. చాలామంది అడుగుతున్నారు ఏ ఏరియా అని చెప్పి. మాది గోపాలపట్నం దగ్గరికి వస్తుందండి. ఎందుకో తెలియదు, నాకు ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం కదా, అందుకని అన్నీ నాకు కుదిరినట్టే దొరికిందనమాట హౌస్ అనేది. అప్పుడు మేము షిఫ్ట్ అయ్యాము. ఇంతకు ముందు హౌస్ల దగ్గర కూడా మొక్కలు అనేవి ఉండేవండి, టెర్రస్ మీద పెట్టేదాన్ని. ఇప్పుడు అంతే టెర్రస్ మీద పడుతున్నాను. కాకపోతే ఇప్పుడు అడిషనల్గా బాల్కనీ ఉంది కాబట్టి మంచిగా దాన్ని సెట్ చేసుకున్నాను. ఇంతకుముందు అపార్ట్మెంట్, దానికి బాల్కనీ అది ఏమి ఉండేది కాదనమాట. వెనకాల పెట్టుకునేదాన్ని కృష్ణయ్యని అలా అనమాట. ప్రతిరోజు అడ్జస్ట్ అవుతూ ఉండలేం కదండి. అందుకే నచ్చింది, మనకి అనుకూలంగా ఉంది, మనం బాగా చేసుకోగలము అన్నది మాత్రం నేను తీసుకోవాలని చూస్తాను. ఏదైనా సరే, ఇదేనే కాదు, ఏదైనా కూడా కొంచెం అలా ఉండాలని అనుకుంటాను, టైం పట్టినా కూడా. ఇంకా పువ్వులు కోసాను కదండి, ఇదైతే నీట్గా ఇలాగా మాల కట్టేశాను. మాల కట్టడం అంటే నాకు అన్ని పనులు వచ్చినాయి, కానీ చేతి మాల అనేది తెలియదండి. అసలు కుట్టడం నాకు రాదనమాట. నేను సూది దారం పెట్టే పువ్వులు కుడతాను. ఇలా దగ్గర కుట్టేశాను. రేపు మందిరం దగ్గర పనిచేస్తాయి కదా పువ్వులు ఇవి. మన చెట్టువి చూసారు ఎన్ని వచ్చినాయో, ఇంచుమించు 6 దాకా వచ్చినాయి. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి దాని తర్వాత నేను నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ కొర్రల ఉప్మా చేద్దామని అనుకున్నాను. చాలా ఈజీ, బాగుంది కూడా. అంటే మనకి డైట్ చేయడానికి హెల్దీగా తినాలి అనుకుంటే ఈ ఆప్షన్ అయితే బాగుంటుంది కదా. అందుకే నేను ఇక్కడ ఏం చేశానంటే ముందు కొంచెం నెయ్యి వేసి కొర్రలు అనేవి వేపేశానండి. వేపేసి కొంచెం పక్కకు పెట్టాను, లైట్గా బ్రౌన్గా వచ్చే వరకు. దాని తర్వాత ఇలా పోపు వేసి అందులోకి వెజిటేబుల్స్ అనేవి వేసుకోవాలి. మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఈ వెజ్జెస్ అన్నీ బాగా కుక్ అవుతాయి. మసాలా కావాలి అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీని తర్వాత నేను 1కి 3.5 కప్పులు నీళ్ళు వేసానండి. కొర్రలు అనేవి ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు కదా, అదనమాట. 3.5 కప్పులు నీళ్ళు వేసి అవి బాగా మరిగిన తర్వాత ఇలాగా వేపుకున్న ఈ నూక అనేది వేసాను. అయితే ఇవి కొర్రలు అనేవి మిక్సీ చేయలేదండి, నేను డైరెక్ట్గా అలాగే వండుతున్నాను. చూసారు కదా.
ఇలా చక్కగా కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఇలా ఉడికిందనమాట. లాస్ట్లో కొంచెం మళ్ళీ కావాలితే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర కలిపేసి ఇలాగా క్లోజ్ చేస్తాను. ఇంకొంచెం మగ్గుతుందని స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఈలోపు మా నీహాకైతే భోజనం తినిపించేస్తున్నాను. ఇవాళ వీళ్ళకి రైస్ అనమాట. అయితే ఉప్మా అనేది బాగుందండి. హెల్తీ వేలో తినాలంటే ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతుంది. నాకు ఇదేదో బాగుంది అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ బాగుంది టేస్ట్ అయితే. ఇంకా దీని తర్వాత నేను అమెజాన్ నుంచి ఒక 2 ఐటమ్స్ అయితే తెప్పించానండి. చూపిస్తాను మీకు. అదే ఇంకోండి, ఇలా మనకి చపాతీలు చేసుకునేది ఉంటుంది కదా, ఇది ఒకటిని. ఇది నేను మార్బుల్ తీసుకున్నాను ఈసారి. ఇంతకుముందు నాది వుడ్ ఉండేదండి, అది పాడైపోయిందని తీసేసానమాట. అప్పటి నుంచి నేను మన కంచం ఉంటుంది కదా, దాన్ని తిరిగేసి దాని మీద చేసేసేదాన్ని. ఒకసారి నాకు కామెంట్ కూడా వచ్చింది, మీ ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నాయి కానీ చపాతీలు చేసేది లేదని చెప్పి. నిజంగానండి, అసలు అంటే మనకి అది ఏదైనా పని అవ్వలేదంటే ఆ వస్తువు తెప్పిస్తాం, పని అయిపోతుంది కదా నాకు. అందుకని నేను అంత పట్టించుకోలేదు. సరే ఈసారి తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. నాకు అనుకుంటున్నాను తీసుకుందామని, అలా అలా మర్చిపోతున్నాను అనమాట. ఇంక ఈసారి అయితే ఆర్డర్ పెట్టాను. బాగుందండి, అంటే డ్యామేజ్ అవ్వకుండా వచ్చింది. మంచిగా మార్బుల్ ప్లేట్, చాలా వెయిట్ కూడా ఉంది. దానికి ఇలాగా మనకి ఇది కూడా స్టిక్ కూడా ఇచ్చారు. దాని తర్వాత ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, ఈ ఆర్గనైజర్ ఒకటి తీసుకున్నాను చిన్నది. మనం ఇది కిచెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే డ్రెస్సింగ్ దగ్గర పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఐటమ్స్ అవి అంటే ఇయర్ రింగ్స్ అలాంటివి చిన్న చిన్న వేసుకోవాలన్నా అలా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఈ 2 అయితే తీసుకున్నానండి. అయితే చూసారు కదా, చిన్న డ్యామేజ్ అనేది ఉంది. అంటే హ్యాండ్మేడ్ కదండి, అందుకని అలా వచ్చినట్టుంది. ఏం పర్వాలేదు, చిన్నదే కదా. ఇంకా నేనైతే ఇది యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ డైనింగ్ అయితే కొంచెం డెకార్ చేద్దామని చెప్పి క్లాత్ అది మార్చేసాను. ఈసారి కవర్ లోపల వేసేసానండి. ఈ క్లాత్ అనేది ఇది కొంచెం సిల్క్ ఉంటుందన్నమాట. గమ్మున ఏదైనా పడినా ఆయిల్ జిడ్డు అలా ఉండిపోతుందని కవర్ లోపల వేసేసాను. కాటన్ అయితే ఈ మధ్యన పైన వేస్తున్నాను, అది వాష్ చేసిన పోద్ది. కానీ ఇదైతే అలా కాదు కదా. ఇంకెక్కడ నీట్గా డెకరేట్ చేసుకొని ఇక్కడ కూడా కొంచెం ఈ టేబుల్ క్లాత్ అనేది మార్చేసాను. ఇంకోండి, ఇక్కడ కూడా ఇలా అయితే డెకరేట్ చేశాను. చక్కగా గణపతి దగ్గర చిన్న దీపం కూడా పెట్టేశాను. మనం ఇలా కనుక మనకి నచ్చినట్టుగా ఉంచుకుంటే, లేదా ఇలా చక్కగా చిన్నగా డెకరేట్ చేసుకుంటే మనకు అసలు ఇంకెక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. మన ఇల్లే మనకి ఎంతో బాగుందని అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని కూడా పాజిటివ్గా ఉంచుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఇవాళ నా డే అంతా కూడా చాలా కూల్గా అయిపోయింది అనమాట. వర్షం కూడా పడింది కదా, చాలా చల్లగా ఉంది క్లైమేట్ అంతా బయట. బాగుంది. ఇంకా దీని తర్వాత మేము డిన్నర్ అయితే చేసేస్తాము. చెప్పాను కదండి, ఉప్మా రెసిపీ చూపించాను కదా, ఇదే అనమాట మా ఇద్దరికి, మా వారికి నాకు. ఇంకా పిల్లలైతే భోజనం చేస్తారు. అంతేనండి, ఈరోజు అయితే నేను వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా ఈ రొటీన్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.